సైబర్ క్రైమ్స్ ఇవన్నీ. అవునండి. సో డిజిటల్ ఇవన్నీ. హ్మ్. సో వీటి నుంచి ఎలా కాపాడుకోవాలి సార్ మీ మాటల్లో? జనరల్ గా ఏదైనా సెల్ఫ్ డిసిప్లిన్ అండి. ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు మరి నిజంగా జరిగిందా, మీరు ఏమైనా అఫెన్స్ చేశారో లేదో చూసుకోవాలి. డిజిటల్ అరెస్ట్ అంటే నేను అదే చెప్పిన, నయానో భయానో మిమ్మల్ని భయపెట్టిచ్చేసి మిమ్మల్ని ఒక ట్రాన్స్ లో ఉంచి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడం అనేది ఒక పద్ధతి. అవును. వెనకటి ఎలా జరిగేది, మనం ఒక ఇంట్లో ఉంటే సమ్మర్ లో జనరల్ గా దొంగలు పడేవాళ్ళు, అలా జరిగేది. ఇప్పుడు అంతా మారిపోయిందండి. ఆన్లైన్ లో మీ జేబులో నుంచి, అంటే మీ మొబైల్ నుంచి డబ్బులు గుంజుకోవడం జరుగుతుంటది. అవును సార్. కాబట్టి మీరేంటంటే ఎప్పుడైనా మీ మీద ఎవరైనా పలానా అఫెన్స్ జరిగింది, మీరు అందులో బాధ్యులు అన్నప్పుడు మనం ఒకసారి విచక్షణగా ఆలోచించాలి. ఓకే. దీనిలో వాస్తవంగా నాతో ఏమైనా తప్పు జరిగిందా, అఫెన్స్ జరిగిందా, లేదు అంటే సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలవడమే చేయాలి తప్ప ఆన్లైన్ లో ఎవరైనా మీరు అన్యాయం చేశారు, అఫెన్స్ చేశారు, క్రైమ్ చేశారు అంటే భయపడి వాళ్ళకు కొంత డబ్బు ఇవ్వడము, మీ ఓటీపీ అవును. చెప్పడము, మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పడము, మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పడము అనేది చెప్పకూడదు. కొందరు తొందరగా పానిక్ అయిపోయి ఇంకా వాళ్ళు అడిగింది అవునండి, చేసేస్తారు అవును. సార్.